శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఊగేటట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా. మరి ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులమ్మైందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యమైతే ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. అది సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంతోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి. కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చి ఇమ్మంటుందయ్యా. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదే మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊడి పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నేను లాక్కొస్తాను అమ్మమ్మ. ఏయ్, బయట మావయ్య నీకోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఏ చీర కట్టుకోవాలో తెమలేదా? నువ్వు వెళ్ళేది పెళ్లిళ్ళు పేరంటానికి కాదు, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి. ఇది కట్టుకో, బాగుంటుంది. చీరెచ్చో బాగానే ఉంది, మరి ఎవరు కడతారంట? నువ్వింకా బుజ్జి పాప. ఇవి పెళ్లి చేసుంటే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనుండేదానివే. కనడానికి నేను రెడీయే, నీదే ఆలస్యం. సిగ్గు లేదు. ఏయ్, నీ దగ్గర నాకు సిగ్గెందుకు? ఇలారా. ఏమిటి ఏమిటి ఏమైంది? అదేమిటో బావా, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే తిరిగాం కదా, అయినా ఎందుకో ఈ మధ్య నీ చేయి తగిలితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. నిజమా? నాకు అలాగే అవుతుంది. రాబావా రా. రానాయనా. అత్తయ్య గారు, దొరగ్గా కాయగల్పం ఒక్క సీసా బజార్లో దొరికింది. మీ కిళ్ళ నొప్పులకు ఉపయోగిస్తుందని తీసుకొచ్చాను. మా నాయనే, నేనంటే నీకెంత శ్రద్ధయ్యా. నువ్వు వండావెందుకురా? సర్లేవే బావా, నువ్వు ఎండిపోయిందన్నావు, పూడికి తీయించాడా ఇంటి వానరు? ఏది రేపొస్తాను మాపొస్తాను అంటున్నాడే గాని వచ్చి రావడం లేదు. ఆడోళ్ళు నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు. ఈ ఇంటికి అల్లుడు అయిండి ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అద్దె కంపులో ఉండవలసిన కర్మ ఏమిటయ్యా నీకు? ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. బాగా చెప్పావు బాబు. అది అల్లుడు గారి ఆత్మాభిమానం రా. పదనన్నా. నడుమా, ఎప్పటికైనా బయటపడ్డావు. అమ్మా దేవి, టిఫిన్ బాక్స్ మర్చిపోయావే, మధ్యాహ్నం ఆకలితో మాడిపోతావు. నువ్వెంతసేపైందిరా వచ్చి? ఇప్పుడే వచ్చాను నాన్న. కాఫీ తాగి వెళ్తురు కానీ రెండన్నయ్య. అత్తయ్య గారు, మీకు భోజనం వడ్డించాను. వస్తున్నా పదమ్మా. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నేను చెప్పనా చెల్లె, ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చూసేవరా కేశవ, కాబోయే భర్తనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ్ గారు మా బావ వరుస. హాస్యవాడిన ఉడుక్కుంటాడు, ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం వాడికి నేర్పిస్తుందిలే. బావా, ఇంటికేనా? రా, సైకిల్ ఎక్కు. ఏంటి, నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంటారా? మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. చెల్లెలేదో ఆశగా పిలుస్తోంది, వెళ్ళొచ్చు కదా. కేశవరావు రండి చెప్తా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 ఉంటే కుద్దండి. మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గుచేట రమణ గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు. ఆపండి ఆపండి, 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కూర్చోపోయి. ఇంకా తాగుతావా?
ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయకూడదే. నువ్వు పోస్తావా నన్ను పోసుకోమంట